హలో ఆల్. ఈరోజు మనం స్పీడ్ మ్యాథ్స్‌లో ఏదైనా నంబర్‌ని మల్టిప్లికేషన్ బై నైన్స్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తామనేది ట్రిక్స్ చూద్దాం. అయితే ఇక్కడ 3 కేసెస్ ఉంటాయి. సో, నంబర్‌లో ఉన్న డిజిట్స్ అలాగే నైన్స్‌తో మనం మల్టిప్లై చేస్తున్నప్పుడు ఉన్న డిజిట్స్ ఈక్వల్ అయ్యేటప్పుడు ఒక కేసు. అలాగే నంబర్‌లో ఉన్న డిజిట్స్ అనేవి నైన్స్‌లో ఉన్న డిజిట్స్ కంటే తక్కువ ఉండేటప్పుడు ఒక కేసు. అలానే నంబర్‌లో ఉన్న డిజిట్స్ అనేవి నైన్స్‌లో ఉన్న డిజిట్స్ కంటే ఎక్కువ ఉండేటప్పుడు ఒక కేసు. ఇలా 3 కేసెస్ ఉంటాయి. ఈ 3 కేసెస్‌ని మనం డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ వెన్ బోత్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ సబ్‌ట్రాక్ట్ ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నంబర్‌లో నుంచి 1 తీసేస్తాం. తీసేసి ఆ నంబర్‌ని రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఈ డిజిట్స్ ఉన్నాయి కదా! ఈ డిజిట్స్‌ని మనం అన్నిటిని కూడా 9 నుంచి తీసేస్తాం. ఒక్క వన్స్ ప్లేస్‌లో ఉన్న డిజిట్ మాత్రం టెన్స్‌లోంచి తీస్తాం అన్నమాట. 10 నుంచి తీస్తాం. సో, చూద్దాం ఎగ్జాంపుల్ చూస్తే మీకు కాస్త వివరణ వస్తుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 86 ఇంటూ 99 చేయాలి. సో, 86లో నుంచి ఫస్ట్ మనము తీయాల్సింది 1 తీసేయాలి. సో, 86 నుంచి 1 తీస్తే 85. సో, నేను ఇక్కడ 85 రాస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు అన్ని డిజిట్స్‌ని కూడా 9 నుంచి తీయాలి. ఒక్క వన్స్ ప్లేస్‌లో ఉన్న డిజిట్ మాత్రం 10 నుంచి తీయాలి. సో, 9 లోంచి 8 తీస్తే ఎంత? 1. సో, 1 ఇక్కడ రాస్తున్నాను. సో, ఇది 6 అనేది వన్స్ ప్లేస్ కాబట్టి 10 నుంచి తీయాలి. 10 నుంచి 6 తీస్తే ఎంత? 4. సో, నేను ఇక్కడ 4 రాస్తున్నాను. ఇదే దీని తాలూకా ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక 870 ఇంటూ 999 చేయాలి. ఇక్కడ 870. సో, 870 అంటే 1 తీసేస్తే ఎంత? 869. సో, 869 రాస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు అన్ని డిజిట్స్‌ని కూడా 9 నుంచి తీయాలి. లాస్ట్ డిజిట్ మాత్రం 10 నుంచి తీయాలి. సో, 9 నుంచి తీయండి. 9 నుంచి 8 తీస్తే ఎంత? 1. అలాగే 9 నుంచి 7 తీస్తే 2. ఇక్కడ 0 ఉంది. 10 నుంచి 0 తీస్తే ఎంత? 10. అయితే ఇక్కడ 10 రాసే ముందు నేనేం చేస్తానంటే రిమైండర్‌ని 1 ఇక్కడ రాస్తున్నాను. 0ని ఇక్కడ రాస్తాను. సో, ఈ 1 అనేది 2కి యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 3 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుందన్నమాట. సో, 8,69,130 అవుతుంది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ నంబర్స్‌ని మల్టిప్లై చేయాలి. సో, మొత్తం నంబర్‌లో నుంచి 1 తీసాను. మొత్తం నంబర్‌లో 1 తీస్తే ఎంత అవుతుంది? 6, 5, 8, 4, 6, 5, 8, 4, 2, 2. ఇప్పుడు మనం చేయాల్సిన టాస్క్ ఏంటంటే ప్రతి డిజిట్‌ని కూడా 9 నుంచి తీసి లాస్ట్ డిజిట్‌ని 10 నుంచి తీయాలి. సో, ప్రతి డిజిట్‌ని 9 తీస్తే 9 నుంచి 6 తీస్తే ఎంత? 3. 9 నుంచి 4 తీస్తే 5 తీస్తే 4. 9 నుంచి 8 తీస్తే 1. 9 నుంచి 4 తీస్తే 5. 9 నుంచి 2 తీస్తే 7. సో, లాస్ట్ డిజిట్ 3 కాబట్టి 10 నుంచి తీయాలి. 10 నుంచి 3 తీస్తే 7. సో, ఇది మీకు ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మోడ్‌లో వెన్ నంబర్ ఆఫ్ డిజిట్స్ non-nines less than put 0 before number do as usual. సో, ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి తక్కువ ఉండేటప్పుడు నైన్స్ కంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక జీరోని ఫస్ట్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు 7, 8 ఉంది కదా! సో, ఇక్కడ 3 నైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక జీరో చేర్చుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు 3 డిజిట్ నెంబరే అవుతుందన్నమాట. సో, యాజ్ యూజువల్ మనం ఫస్ట్ ఎలా చేసామో ఆ విధంగానే చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు 78లో నుంచి 1 తీస్తే ఎంత? 77. సో, 77 నేను ఇక్కడ రాస్తున్నాను. సో, జీరోని కూడా ఒక డిజిట్ కింద కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మనం అక్కడ చేసినట్టుగానే మనం అన్ని నంబర్స్‌ని కూడా 9 నుంచి తీసేస్తాం. లాస్ట్ డిజిట్ వన్స్ ప్లేస్ ఉన్న డిజిట్ 10 నుంచి తీస్తాం. ఇప్పుడు 9లో 0 తీస్తే ఎంత? 9. 9లో 7 తీస్తే 2. 10లోంచి 8 తీస్తే 2. ఇది మీకు ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎన్నున్నాయి నైన్స్? 4 ఉన్నాయి. ఇక్కడ నంబర్‌లో డిజిట్స్ 3 ఉన్నాయి. అంటే మరొక డిజిట్ జీరోని యాడ్ చేసుకుంటాం. ఓకే. 4 సరిపోయాయి. ఇప్పుడు 365 దీని నుంచి 1 తీస్తే ఎంత? 364. ఓకే.
నెక్స్ట్ 9లో 0 తీస్తే 9, 9లో 3 తీస్తే 6, 9లో 6 తీస్తే 3, 10లో 5 తీస్తే 5. సో ఇది ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి డిజిట్స్, 9s 6 ఉన్నాయి. ఇక్కడ నెంబర్స్ ఓన్లీ 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 zeros పెట్టుకుంటాను. 0 0. ఇప్పుడు నెంబర్లోంచి 1 తీసేయండి. 5 8 7 2. నెక్స్ట్ 9 నుంచి 0 తీయండి. 9 అగైన్ 9లో 0 తీస్తే 9, 9లోంచి 5 తీస్తే 4, 9లోంచి 8 తీస్తే 1, 9లోంచి 7 తీస్తే 2. ఇప్పుడు లాస్ట్ డిజిట్ 1s ప్లేస్ వచ్చాం కాబట్టి 10లోంచి తీయాలి. 10లోంచి 3 తీస్తే 7. సో ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్లో when number of digits 9 less than the number, add 1 to leftover number, subtract it from ఒరిజినల్ నెంబర్ అండ్ నెక్స్ట్ డూ యాజ్ యూజువల్ విత్ రిమైనింగ్ 9s. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నెంబర్లో ఉన్న డిజిట్స్ కానీ 9స్లో ఉన్న డిజిట్ కంటే ఎక్కువ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ 365. ఓకే, దీన్ని అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ 9 2 9s ఉన్నాయి కాబట్టి 9 9 అని రాస్తున్నాను. ఇప్పుడు 6కి 9 5కి 9 అడ్జస్ట్ అవగా 3 అనేది రిమైనింగ్ మిగిలిపోయింది. సో మిగిలిపోయింది కాబట్టి దీనికి 1 యాడ్ చేయాలి, అంటే 4 అవుతుంది. ఆ 4ని ఈ 365 నుంచి తీసేస్తాం, అంటే 365 మైనస్ 4 చేస్తాం. సో 365 మైనస్ 4 ఎంత అవుతుంది? 361. సో దాన్ని ఇక్కడ మనం రాసుకుంటాం 361. సో నెక్స్ట్ నెంబర్స్కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే, సో అక్కడలాగే ఇక్కడ మనం ఇక్కడ 65 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ 65 డిజిట్స్ అనేవి మనం ఇక్కడ ఫస్ట్ మెథడ్లో ఎలా చేసామో ఆ విధంగానే, అంటే 9లోంచి 6 తీసేయాలి, 10లోంచి 5 తీసి మనం ఇక్కడ రాస్తాం అన్నమాట. సో చూడండి, ఇప్పుడు 9లోంచి 6 తీస్తే ఎంత? 3. అలాగే 10లోంచి 5 తీస్తాం, లాస్ట్ డిజిట్ కాబట్టి 10లోంచి 5 తీస్తే 5. సో ఇదే మీకు ఆన్సర్ అవుతుంది అన్నమాట. అలానే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఏమిచ్చాడు? 64356, 64356. ఓకే, 9 చూసుకుంటే 9 9 9, 3 9s. ఓకే, సో రిమైనింగ్ డిజిట్స్ ఏంటి ఉంది? ఇక్కడ 64 ఉంది. 64కి 1 యాడ్ చేయండి, 65. సో 64 3 5 6లోంచి మనం తీయాల్సింది ఏంటి? 65 తీసేయాలి. ఓకే, 65 తీసేస్తున్నాను. 1 6లోంచి 5 తీస్తే 1, 15లోంచి 6 తీస్తే 9, 642. అంటే ఇక్కడ 642 91. 64291. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే టాస్క్ ఫస్ట్ మెథడ్ లాగే ఈ డిజిట్స్ ఉన్నాయి కదా, 3 5 6 ఉన్నాయి కదా, ఈ 3 5 6 అనేది 9 నుంచి ఒక డిజిట్ తీయాలి, లాస్ట్ డిజిట్ని 10 నుంచి తీయాలి అనమాట. ఓకే, ఇప్పుడు 9లోంచి 3 తీస్తే ఎంత? 6. అలాగే 9లోంచి 5 తీస్తే 4. అలాగే ఇప్పుడు లాస్ట్ డిజిట్
6 కాబట్టి 1 ప్లస్ డిజిట్ కాబట్టి 10 నుంచి తీయాలి. 10 నుంచి 6 తీస్తే 4. ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట మీకు. నెక్స్ట్ డిజిట్ చూద్దాం. సో ఇచ్చింది ఏంటి? 365,587,3. ఇక్కడ 4 9s ఉన్నాయి. సో ఫస్ట్ నెంబరు రాద్దాం. సో ఇక్కడ 9 9s రాయి చూడండి ఒకసారి. ఓకే, 9 ఇక్కడ ఒక 9 అంటే 4 9s కాబట్టి ఈ డిజిట్ రిమైనింగ్ తీసేస్తే 4 డిజిట్స్ తీసేస్తే మిగతాది ఏముంది? 365 ఉంది. దీనికి 1 యాడ్ చేయండి, 366. సో 366. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 365,5,8,73,58,73 దీనిలోంచి 366 తీసేయాలి. రైట్, చూడండి 30లో 6 తీస్తే 7, 6లో 6 తీస్తే 0, 8లో 3 తీస్తే 5. సో రిమైనింగ్ 3655. అంటే ఇక్కడ మనం రాయాల్సింది ఏంటంటే నెంబరు 3655 07. ఇప్పుడు నెంబరు ఇది కదా 5873 తీసుకోవాలి. ఓకే, దీన్ని 9 నుంచి 5 తీయండి, 4. 9 నుంచి 8 తీస్తే 1, 9 నుంచి 7 తీస్తే 2. సో లాస్ట్ డిజిట్ 3 కాబట్టి 10 నుంచి తీయాలి, 10 నుంచి 3 తీస్తే 7. సో ఇది మీకు ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి కొన్ని ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఆల్ ది బెస్ట్.